ఈరోజు మా మిత్రుడు బండి సంజయ్ కుమార్ గారు రెండవసారి పార్లమెంటు మెంబర్గా గెలిచి మన పాత చరిత్రను తిరగరాసి గౌరవనీయులు చెన్నంనేని విద్యాసాగరరావు గారు ఎలాగైతే కరీంనగర్లో రెండుసార్లు గెలిచారో ఆ పదవిని పొంది హోంశాఖ సహాయ మంత్రులు అయ్యారు. మళ్ళీ అది కూడా తిరగరాశాడు తన శిష్యుడు. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉన్నది. మోడీ గారు కూడా మూడవసారి ప్రధానమంత్రి అయి దేశానికి గర్వకారణంగా ఈరోజు బీజేపీ పరిపాలిత ప్రాంతాలు మరియు గ్రామాలు పట్టణాల నిధులు అలాగే మురికి కాలువలు అలాగే స్వచ్ఛంద సంస్థలకు సేవ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు సంఘ సేవకులు ఆర్ఎస్ఎస్ సేవకులు ఏబీపీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ సమాజంలో కష్టపడి పార్టీ యొక్క విలువను మెల్లిమెల్లగా అంచెలంచెలుగా వాజ్పేయి అద్వానీ జోషి గారి ఆధ్వర్యం నుండి రోజు దినాభివృద్ధి నుంచి ఇలా ఎన్నో రాష్ట్రాలు గెలుచుకొని పార్లమెంట్లో ముచ్చటగా మూడోసారి అంటే వెనకట ఎప్పుడో కాంగ్రెస్ గెలిచిందట మూడోసారి దాన్ని బద్దలు కొట్టి మూడోసారి కూడా అధికారంలోకి వచ్చారు మోడీ గారు. కాబట్టి ఇంకా మోడీ గారు సుపరిపాలన అందించాలని అలాగా మా మిత్రుడు సంజయ్ కుమార్ గారు కూడా ఇలాగే రెండోసారి మూడోసారి గెలిచి హోంశాఖ సహాయ మంత్రి కూడా కరీంనగర్ పట్టణంలో తన యొక్క కృషిని నెరవేర్చి తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి తన యొక్క పలుకుబడిని ప్రదర్శించి మోడీ గారి దగ్గర ఏదైనా ఒకటి పెద్ద ఘనకార్యం చేసినట్టయితే కరీంనగర్ ప్రజలు చాలామంది హర్షిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యంలో గౌరవనీయులు విద్యాసాగరరావు గారి తర్వాత మా మిత్రుడు చిన్నకాల మిత్రుడు సంజయ్ కుమార్ చిన్న వయసులోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈరోజు మాకు పట్టలేని ఆనందంగా ఉన్నది. కాబట్టి మీకు మీ ఛానల్ వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. నా పేరు రేవెల్లి శంకర్, మాది పెద్దపల్లి డిస్టిక్ పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామము. నేను గత 13 సంవత్సరాల నుంచి నేను సైకత శిల్పాలు చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్గా నేను ఈ మధ్యలోనే మన మూడోసారి హైటెక్ ప్రధానమంత్రి అయిన సందర్భంగా నరేంద్ర మోడీ గారిది నేను సైకత శిల్పం చేయడం జరిగింది. ఒక ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్గా నేను ఇది దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నాను. మన కరీంనగర్లో అది వేయడం జరిగింది. ఇదే కరీంనగర్లో పెద్దలు బండి సంజీవ్ అన్న గారు మన కేంద్ర మంత్రి సహాయ మంత్రి అయిన సందర్భంగా భారీ మెజారిటీతో గెలిచి ఈ పార్టీలో ఒక పెద్ద గొప్ప పేరు సంపాదించిన సందర్భంగా నేను ఆల్రెడీ ఏంటంటే ఒక సైకత శిల్పిగా చాలా సంతోషపడుతున్నాను. ఇది కూడా నాతో పాటు నేను మా గల్లీలో ఉన్న పెద్దలు కూడా రావడం జరిగింది. ఇది నాకు ఒక సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు ఎంతోమంది ప్రముఖుల సైకత శిల్పాలు చేయడం జరిగింది. అలాంటి మహానుభావులలో నేను మూడోసారి మనకు ముచ్చటగా మనకు ప్రధానమంత్రిగా గెలిచిన నరేంద్ర మోడీ గారిది సైకత శిల్పం చేయడం ఒక పూర్వజన సుకృతం అనుకుంటున్నాను. బండి సంజయ్ గారికి నేను శివాజీ విగ్రహం కూడా చేయడం జరిగింది. ఆ విగ్రహాలు కూడా అన్నగారి సందర్భంగా చేతుల మీకెళ్ళి అవి ఓపెనింగ్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ తనకు శుభాకాంక్షలు చెప్పడానికి ఒక ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్గా నేను తన ఆఫీసు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇది ఒక కళాకారుడిగా నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను.